హీట్ అనే టాపిక్ ఈరోజు తెలుసుకుందాం. ఒక హాట్ కప్ ఆఫ్ కాఫీ, ఒక కోల్డ్ ఐస్ క్రీమ్ కోన్, ఇవి రెండు కూడా మనం వాటి తాలూకా నేచర్ ఆఫ్ హీట్ వల్ల తెలుసుకుంటాం. అదే ఒక ఇలా వేడిది ఏదైనా ముట్టుకుంటే వెంటనే చేయి తీస్తాం, బికాజ్ మనకి సెన్సేషన్ అనేది వెంటనే తెలుస్తుంది. దీని సెన్సేషన్ అయినా మనకి డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అండ్ యాబ్సెన్స్ ఆఫ్ హీట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని చెప్పగలిగేదే మనకి డిగ్రీ ఆఫ్ హాట్నెస్ వల్ల మనం దీన్ని చెప్తాం. దాన్నే మనం టెంపరేచర్ అని అంటాం, డిగ్రీ ఆఫ్ హాట్నెస్. బండి ట్యాంక్లోకి మనం పెట్రోల్ ఎలా అయితే కొడతామో అలాగే ఒక ఆబ్జెక్ట్లోకి మనం హీట్ అనేది పంపిస్తాం అనమాట. హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ వీ ఫిల్ ఇన్ టు ద ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ దాని తాలూకా కెపాసిటీకి హీట్ తీసుకున్నాక, సపోజ్ ఇది 10 జౌల్స్ కెపాసిటీ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఇది 10 జౌల్స్ నిండిపోయిన తర్వాత ఇంకా ఈ ఆబ్జెక్ట్ ఇంకా హీట్ తీసుకోదు. ఎనర్జీ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బై దిస్ బాడీ. దీని కెపాసిటీ ఫుల్ అయిపోయింది. ఇంకా 10 జౌల్స్ కన్నా మనం ఎక్కువ హీట్ ఇచ్చినా కూడా ఆ ఆబ్జెక్ట్ దాన్ని బయటికి వదిలేస్తుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రేడియేషన్ ఆఫ్ హీట్. అంటే బయటికి విడిచిపెడుతుంది. ఈ ఆబ్జెక్ట్లోకి నేను హీట్ని లోడ్ చేస్తున్నప్పుడు ఆ హీట్ తాలూకా ఎంత లోడ్ చేస్తున్నాను అనేది ఈ థర్మోమీటర్ అనే ఒక ఆబ్జెక్ట్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. అండ్ దిస్ విల్ మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ. ఇప్పుడు హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఈ మూడు మనం ట్యాండమ్ ఒకసారి చదివినప్పుడు వీటి తాలూకా ఫైన్ డిఫరెన్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా మనకి అండర్స్టాండింగ్లోకి వస్తుంది. అదేంటో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బాడీ తీసుకుని, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని థర్మోమీటర్ దానిలో ప్లేస్ చేస్తే దాని కరెంట్ టెంపరేచర్ మనకి ఒక 30 degrees చూపించింది అనుకుందాం. దాన్ని 1 degree రైజ్ చేస్తే, అంటే దీన్ని 30 నుంచి 31 degreesకి మనం తీసుకెళ్తే ఇందులో ఇదే ఆబ్జెక్ట్లో నేను హీట్ పోస్తున్నాను. అంటే కింద నుంచి వేడి చేస్తున్నప్పుడు నేను హీట్ పోయడం అంటారు. వేడి చేస్తుంటే ఈ టెంపరేచరు ఒక 1 degree రైజ్ అయింది. 1 degree రైజ్ ఇన్ టెంపరేచర్. ఇది డెల్టా టీ అన్నమాట. ఇది ఇనీషియల్ టెంపరేచర్, ఇది ఫైనల్ టెంపరేచర్. సో 1 degree రైజ్ ఇన్ టెంపరేచర్ ఏదైతే ఉందో, ఇది ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్కి అయితే హీట్ required by an object to raise the temperature by 1 degree అనేది హీట్ కెపాసిటీ తాలూకా డెఫినేషన్. బై అన్ ఆబ్జెక్ట్, ఇక్కడ కాదు, హీట్ రిక్వైర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ టు రైజ్ ద టెంపరేచర్ బై 1 degree సెంటిగ్రేడ్. మళ్ళీ ఆబ్జెక్ట్కి నేను వెనక్కి వస్తాను. ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది మెటీరియల్కి సంబంధించింది. అంటే ఒక పీస్ ఆఫ్ ఐరన్, ఒక పీస్ ఆఫ్ అల్యూమినియం, ఒక పీస్ ఆఫ్ కాపర్, ఇలా ఏదైనా సరే ఒక కేజీ మెటీరియల్ తీసుకొని, ఒకటి కాపరు ఒకటేమో స్టీలు నేను తీసుకున్నట్లయితే దీనిలో నేను ఎంత హీట్ పోస్తే ఇది 1 degree సెంటిగ్రేడ్ రైజ్ అవుతుంది, ఇందులో ఎంత హీట్ పోస్తే అది 1 degree సెంటిగ్రేడ్ రైజ్ అవుతుంది. దీనికి వేరే కెపాసిటీస్ ఉంటాయి, హీట్ కెపాసిటీస్. దేర్ఫోర్ ఇట్ ఈజ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ బై 1 degree ఫార్ 1 kg ఆఫ్ ఎ మెటీరియల్ అనేది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ తాలూకా డెఫినేషన్. అంటే నేను కేజీ స్టీల్ తీసుకున్నాను, కేజీ కాపర్ తీసుకున్నాను, రెండిట్లోని నేను కింద నుంచి హీట్ పెట్టాను. అది 30 నుంచి 31 degrees, 1 degree రైజ్ అయ్యేసరికి ఇది ఎంత జౌల్స్ తీసుకుంది హీటు, ఇది ఎన్ని జౌల్స్ ఆఫ్ హీట్ యాక్సెప్ట్ చేసింది అనేది స్పెసిఫిక్ హీట్. అంటే ఒక్కొక్క మెటీరియల్కి ఖచ్చితంగా స్పెసిఫిక్ హీటు అదే ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ ఎప్పుడైతే వచ్చిందో 1 kg అనేది స్పెసిఫిక్ అనే వర్డ్కి ఇది డిఫైన్ అయి ఉంటుంది, మాస్. ఇప్పుడు హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ బై 1 degree ఫర్ 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్. యూజువల్లీ మోల్స్ అనేది gaseous state ఆఫ్ ఎనీ గ్యాస్ ఈజ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఏదైతే హీట్ ఎనర్జీ ఉందో, డెల్టా క్యూ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ బై 1 degree of an object is nothing but the heat capacity S, represented by S, capital S. ఇప్పుడు నేను 10 kg పంచదార
100 రూపీస్కి కొంటాను. 15 కేజీ పంచదార 150కి కొంటాను. కానీ వీటి తాలూకా 1 కేజీ వాల్యూ మాత్రం 10 కేజీల షుగర్ అయినా 1 కేజీ వాల్యూ 10, 15 కేజీ షుగర్ అయినా సరే 1 కేజీ తాలూకా వాల్యూ 10 రూపీసే. దేర్ ఫోర్ ఈ 1 కేజీకి ఏదైతే నేను చెప్తున్నానో దట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్. అండ్ ఇది నాకు ఎలా వచ్చింది అంటే 100 డివైడెడ్ బై 10 చేస్తే నాకు 10 వచ్చింది. 150 డివైడెడ్ బై 15 చేస్తే నాకు అక్కడ కూడా 10 వచ్చింది. సో నా తాలూకా స్పెసిఫిక్ హీట్ తాలూకా డెఫినిషన్ ఏంటి అంటే క్యాపిటల్ S/M అంటే మాస్తో కదా నేను ఇక్కడ డివైడ్ చేశాను. సో క్యాపిటల్ S ఈజ్ నథింగ్ బట్ డెల్టా Q బై డెల్టా T డివైడెడ్ బై M అంటే దీని తాలూకా రెసిప్రోకల్ ఇంటూ 1/M. దీనిలోంచి మన తాలూకా చాలా ఫేమస్ స్పెసిఫిక్ హీట్ తాలూకా ఈక్వేషన్స్ వస్తున్నాయి. డెల్టా TM, దెన్ మన తాలూకా MS ఈజ్ ఈక్వల్ టు డెల్టా Q బై T డెల్టా T. Q ఈజ్ ఈక్వల్ టు MST అనేది మోస్ట్ ఫేమస్ హీట్ ఈక్వేషన్. ఇప్పుడు మోలార్ స్పెసిఫిక్ హీట్ జాగ్రత్తగా చూడండి. హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ బై 1 డిగ్రీ ఫర్ 1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ మోలార్ స్పెసిఫిక్ హీట్. అండ్ అది దాని తాలూకా రిప్రజెంటేషన్ C అనమాట. దానిది కూడా మళ్ళీ ఇది ఎలా అయితే స్పెసిఫిక్ హీట్ బై మాస్ ఉంటుందో ఇది హీట్ కెపాసిటీ బై మాస్ ఉంటుందో ఇదేమో హీట్ కెపాసిటీ బై మొలారిటీ ఉంటుంది, విచ్ ఈజ్ S/μ. మరొక్కసారి బ్రషింగ్. ఎనీ ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎనీ మాస్ దాన్ని ఒక 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎంత హీట్ ఎనర్జీ నేను దీనిలోకి పోయాల్సి వస్తుంది అనేది హీట్ కెపాసిటీ. ఎనీ 2 గివెన్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సేమ్ వెయిట్ 1 kg, ఏదైనా సరే 1 kg ఫిక్స్డ్. ఎప్పుడైనా స్పెసిఫిక్ అనే వర్డ్కి మాస్ 1 kg ఫిక్స్డ్. సో ఇది కాపర్ తీసుకున్నాను, ఇది స్టీల్. ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అర్థం కావడానికి బాగా. సేమ్ మాస్ 1 kg తీసుకుని దీన్ని 1 డిగ్రీ టెంపరేచర్ నేను రైజ్ చేయదలుచుకుంటే దెన్ దట్ ఈజ్ specific heat capacity of that material. It depends upon the material. ఇక్కడ 1 mole of an objectని 1 డిగ్రీ రైజ్ చేయదలుచుకుంటే మనకు వచ్చేది మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఫార్ములే అన్నీ వచ్చినాయి. దీనిలోంచి హీట్ ఎనర్జీ ఈజ్ డెల్టా Q, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది నేను స్మాల్ s రిప్రజెంట్ చేస్తాం. కొన్ని టెక్స్ట్ బుక్స్లో అది C అని కూడా అంటారు, స్మాల్ c, క్యాపిటల్ C, స్మాల్ c అని కూడా అంటారు. అండ్ డెల్టా T ఈజ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, అండ్ S ఈజ్ హీట్ కెపాసిటీ, అండ్ C ఈజ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, అండ్ న్యూ ఈజ్ మొలారిటీ. ఇది ఇంకొద్ది క్లారిటీ ఇస్తాను. మొలారిటీ అంటే చూద్దాము. 27 grams ఆఫ్ అల్యూమినియం అన్నాను అనుకోండి. ఆఫ్ అల్యూమినియం అంటే పీరియాడిక్ టేబుల్లో దాని తాలూకా వెయిట్ కనిపిస్తుంది కదా మనకి, ఏదైతే మాలిక్యులర్ వెయిట్ ఉంటుందో అది, అంటే పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్ తాలూకా మాలిక్యులర్ వెయిట్ అది 1 mole అవుతుంది. ఆ 1 mole ఏదైతే ఉందో దాన్ని మనం 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయడానికి పట్టేటటువంటి హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో దట్ ఈజ్ యువర్ మోలార్ స్పెసిఫిక్ హీట్.